సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం, సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం క్లియర్గా అక్కడ తీసి చదవండి. 30వ వచనాన్ని చదువుతారు. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం 18వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతారు. 18వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం 18వ అధ్యాయం 30వ వచనం. సుధా తీసదు. వచ్చిరి, వారు బయలుదేరినప్పుడల్లాను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు కాగా సౌలు బాగానండి సౌలు సేవకులందరికంటే తన పేరు బహుగా ప్రసిద్ధికెక్కేను. ఆమేన్, హల్లెలూయా. సౌలు సేవకులు ఎంతోమంది ఉన్నారు. సౌలు సేవకుల మధ్యలో దావీదు ఉన్నాడు. ఈ దావీదు గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడు. అందరూ వాక్యం మీద మనసు ఉంచండి, పిల్లల మీద మనసు ఉంచకుండా నా కళ్ళే చూడండి. సౌలు రాజు, సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సౌలు దగ్గర ఎంతోమంది సైనికులు ఉన్నారు, ఎంతోమంది పనివారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అనేక దళాలు ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళందరిలో దావీదు బహు వివేకము కలిగి నడుచుకుంటూ ప్రసిద్ధికి ఎక్కుతున్నాడంట. సౌలు సేవకులందరి మధ్యలో దావీదు బహుగా ప్రసిద్ధికి ఎక్కుచున్నాడట. ప్రసిద్ధి మీనింగ్ చెప్పండి, తెలిసిన వాళ్ళు తెలిసినట్లుగా. ప్రసిద్ధి అంటే ఏంటి చెప్పండి. చదువుకున్న వాళ్ళు టీచర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అందరు చెప్పండి. ప్రసిద్ధి ఏంటి? స్వరమే చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నానుగా, మీరే చెప్పండి డైరెక్ట్గా. ప్రసిద్ధి అంటే ఏంటి? నోరితే చెప్పరా ఏంటక్క? ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ప్రసిద్ధి చెప్పు టీచర్ గారు. దానిలోనే ప్రసిద్ధి ప్రఖ్యాతి ఒకటే. ఇంకా దానిలో మన భాషలో, వాడికి భాషలో ఇంకా ప్రసిద్ధికి ఎక్కటం అనంటే, ప్రియ సహోదరి సహోదరురా, అన్ని విషయాలలో ఆ దేశపు, రాష్ట్రపు, లేకపోతే మన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికంటే వాడికి భాషలో చెబుతున్నారు, ఒక గొప్పవారై ఉండటం. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఒక గొప్పవారై ఉండటం. ప్రతి క్రియల్లో ఆస్తిపరంగా, అంతస్తు పరంగా, పేరు పరంగా, క్రియల పరంగా, లేకపోతే జాబులు, ఉద్యోగాల పరంగా, అన్ని విషయాలలో గొప్పవాళ్ళై ఉన్న వారిని బట్టి వాళ్ళని ఏమంటారంటే ప్రసిద్ధికి ఎక్కారు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి అని అంటారు. దావీదు సౌలు సేవకులందరికంటే చూడండి, మన ప్రాంతాలలో నీ స్నేహితులందరికంటే, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఈ దావీదు ఇంట్లో ఉన్నప్పుడు ఎంతగా తృణీకరించబడ్డాడో తెలుసా? బేసు షార్పెట్టి సౌండ్ లేపుసా. నీకు చదువు లేదు, నీకు జ్ఞానము లేదు, నీకు వివేకము లేదు. ఎవరన్నారు ఈ మాట? సొంత తండ్రి తల్లి అన్నారు. నీకు తెలివి లేదు, జ్ఞానము లేదు, నువ్వెందుకు పనికిరావు అని 4 గొర్రెలు ఇచ్చి పంపించారు అడవికి. గొర్రెలన్నీ కాసుకొని బతుకురా, ఒట్టిగా నీకు భోజనం ఏం పెట్టమంటారు అని పంపించేశారు.
ప్రియ సహోదరి సహోదరా, ఏ తల్లి తండ్రి తోబుట్టులందరూ అతని ఎందుకు పనికిరాని వాడని పంపించి వేశారు. ఆ దావీదునే అడవిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కనుగొని తైలాభిషేకము చేసి రాజుగారి ఇంట కాబోయే రాజుగా అతని దగ్గర ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతుని హతమార్చిన తర్వాత అతని యొక్క సేవకులలో ఒక సేవకునిగా తన ఆయుధములు మోయేవారినిగా ఉంచుకున్నాడంటే దావీదుని. ప్రియ సహోదరి సహోదరా, ఈ దావీదు సౌలు సేవకులందరిలో రాజుగారి దృష్టికి ఎలా ఉంటుందంటే, చాలామంది ఉంటారు. ఎప్పుడు రాజు ఎవరిని ఉపయోగిద్దాం పలానా యుద్ధంలో, ఎవరిని ఉపయోగిద్దాము పలానా చోట గొడవ అవుతుంది, పలానా రాష్ట్రంలో, పలానా జిల్లాలో, వాళ్ళ దగ్గరికి ఎవరు సమాధానపరచడానికి పంపిద్దామని రాజు మైండ్ సెట్ ఉంటుంది అన్నమాట. ఎవరు జ్ఞానంగా ఉన్నారు, ఎవరు వివేకంగా ఉన్నారు, ఎవరు చమత్కారంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరున్నారని చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఈ దావీదు బహు వివేకముగాను జ్ఞానముగాను ఎదుగుచు ప్రసిద్ధికి ఎక్కుతున్నాడంటే దినదినం. నేను చెప్పొచ్చే ఈ పునరుద్ధానపు వేళ నా మాటలైనటువంటి నా సందేశములో ఏమిటనంటే, దేవుని సన్నిధికి దేవుని సముఖానికి వస్తున్న మీరంతా, మనమంతా అన్యజనులలో నువ్వు పని చేస్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు, లేకపోతే నివాసాలు చేస్తున్నావు. మనము నివాసం చేస్తున్నావు నీ స్నేహితుల మధ్య, నీ బంధుమిత్రుల మధ్య, నీ కులస్తుల మధ్య, నీ మతస్థుల మధ్య, అందరి మధ్య నువ్వు ఎదుగుచ్చు ఉన్నావు. ఈ దావీదునే ఒక రోజున తల్లిదండ్రులు త్రోసివేశారు. ఇదే దావీదుని గురించి రాజు తెలియజేస్తున్న చక్కటి మాట ఏంటంటే, ఇతడు సౌలు సేవకులందరికంటే ఇతడు ఒక గొప్పగా ప్రసిద్ధి నొందుతున్నాడు. చప్పులు కొడదామా గట్టిగా. ఇతడు గొప్ప, తన కీర్తి వ్యాపిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల పుస్తకంలో 14వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుతారు. మొదటి దినవృత్తాంతాల పుస్తకం, దానికి ముందు చదివేటప్పుడు మొదటి సమూయేలు 16:21 నుంచి 23 వరకు చదువుతారు. మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతారు. దావీదు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు అతని ఎదుట నిలబడగానే అతని యందు సౌలుకి బహు ఇష్టము కలుగుచూ వచ్చిందంట. సౌలు ఆయుధములు మోయటానికి దావీదు నా అనుగ్రహము పొంది ఉన్నాడు గనుక అతడు నా సముఖమందు సేవ చేయటానికి యెషయా ఇంటికి వర్తమానం పంపించాడంట పెద్దలకి. సౌలు తానే చెబుతున్నటువంటి మాట ఏమని, ఈ దావీదు అందరిలో, నా సేవకులందరిలో ఒక గొప్పవాడిగా, జ్ఞానముగా, వివేకముగా, వివేచనగా నడుచుకొనిచున్నాడు. ఈ సౌలుని ఇదిగో ఈ మాటలో కాసేపు మనము నీ పై అధికారులకు పోల్చుకుందాం. నువ్వు పని చేస్తున్నావే, లేకపోతే నువ్వు ఇంట్లో ఉంటున్నప్పుడు నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ తల్లిదండ్రులకు పోల్చుకుందాం. ఈ సౌల్ని నీ తల్లిదండ్రులకు పోల్చుకుందాం కాసేపు. లేకపోతే నువ్వు పని చేసే చోట, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే చోట నీ పై అధికారులు ఉంటారే, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళకి పోల్చుకుందాం. ఏ నోరైతే నువ్వు పనికిరాని వాడివి అని అన్నారో అదే నోరు ఏమంటున్నారు తెలుసా? ఇతడు నా అనుగ్రహము పొందాడు,
ఇతడు నా ఆయుధములు మోయివాడు, ఇతడు నా సముఖములో బహు ప్రసిద్ధికి కూర్చున్నాడు. చప్పుడు కొడదామా గట్టిగా? ఇతడు గొప్పవాడుగా మార్చబడుతున్నాడు, ఇతడు గొప్పవాడుగా మార్చబడుతున్నాడు అని సౌలు తన పైన ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి యెషయాకి వర్తమానం పంపించాడట. పూర్వమందు ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఉంటాడు, వాడిపైన ఏంటి గవర్నర్లు, వాడిపైన ఇంకా ఏంటి కోర్టులు, వాడిపైన ఇవన్నీ ఉంటాయి. ఒకడితో ఒకడు నిర్ణయం తీసుకోవడానికి ఉండదన్నమాట. ఏంటి ఇప్పుడు మేము సెంటర్ వారు, మాకు బ్రాంచీలు ఉంటే వాళ్ళు వచ్చి నాతో చెబితే నేను వెళ్ళి అబ్రహాంతో చెబితే అబ్రహాన్ని వెళ్ళి ఏంటి వాళ్ళందరూ డిస్కషన్ చేస్తే అట్లాగా ఈ దావీదు ఈ సౌలు కూడా యెషయాకి ఏంటి వర్తమానం పంపించాడట. ఏమని? అయ్యా, నా సేవకులందరిలో ఈ దావీదు చాలా చాలా ఏంటి ప్రసిద్ధికి ఎక్కుచున్నాడు. నీ తల్లిదండ్రులు, నీ యజమానులు చక్కటి ఈ మాట నిన్ను గురించి చెప్పే విధముగా దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా! చదువు గట్టిగా, హల్లెలూయా! అక్కడే అది ముందాక చదవమన్న మాట మొదటి దినవృత్తాంతాల పుస్తకం 14-17 వచనాలు. దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశమంతటా ప్రసిద్ధికి ఎక్కుచున్నాడు. యెహోవా దావీదు యొక్క భయము అన్యజనులందరికీ కనపరుస్తున్నాడట. చూడండి, దావీదును గురించిన భయం, అన్యజనులందరూ దావీదును చూసి భయపడిపోతున్నారట. కారణం ఏంటంటే ఇతడు నా సముఖమందు నిలిచి ఉన్నాడు గనుక. హల్లెలూయా! తల్లిదండ్రులు కూడా గమనించాలి. కుటుంబ వ్యవస్థలో నీ పిల్లలు నీకు మాటింటలేదు, నీ భయము లేదు. పిల్లలు తల్లిదండ్రులకి భయపడటం లేదు. కారణం ఏంటంటే దేవుని సముఖములో లేరు. బాగా వినాలి, దేవుని సముఖములోనూ ప్రార్థించటం లేదు. దేవుని సముఖములో నీ ప్రవర్తన విషయములో దేవునికి ఇష్టమైన వారుగా మారాలి. ఈ సౌలుకి దావీదు బహు ఇష్టుడంట. చెప్పండి, ఎలాగున్నాడంట? స్వర్మే చెప్పాలి, ఎలా ఉన్నాడంట? ఈ దావీదుకి ఈ సౌలుకి దావీదు చాలా ఇష్టంగా ఉన్నాడట. ఎంతమంది సేవకులు, ఎన్ని దళాలు, ఎంతమంది సైనికుల మధ్య ఈ దావీదును ఒక్కడనే సౌలు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే తెలుసా? గొలియాతు తల తెగ నరికాడు. యుద్ధంలో సౌలుకి ధైర్యాన్ని నింపాడు. యుద్ధంలో సౌలు యొక్క తల ఎత్తుకునేటట్లుగా చేశాడు. ఈ రోజున నువ్వు సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, నువ్వు పని చేస్తున్న చోటైనా, నువ్వు వ్యాపారాలు చేస్తున్న చోటైనా, నీ ఉద్యోగాలు చేసే చోటైనా నీ కీర్తి ప్రసిద్ధికి ఎక్కునుగాక. చప్పలు కొడదామా గట్టిగా? నిన్ను గురించి ప్రసిద్ధికి ఎక్కునుగాక, ప్రసిద్ధికి ఎక్కునుగాక, నీ కీర్తి వ్యాపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనల్ని గురించిన కీర్తి, మనల్ని గురించినటువంటి కీర్తి ఏ విధంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది అనేది ఆలోచన చేసుకోవాలి. చాలామంది ఒక కీర్తి ఎలాగుంటుంది అని అంటే ఒక్కొక్కళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళ కీర్తి వ్యాపిస్తుంది. ఏమని? పలానోడు రౌడీరా, పలానా ఆమె అమ్మో భయంకరమైన బండబూతులు, లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకునేటువంటి మనిషి, ఆమె నోరులో నోరేయలేం మనము. ఆమె కుటుంబం దగ్గరకు వస్తే ఆ కుటుంబం పచ్చడి కుటుంబం కూడా మలమల మాడిపోతుంది. పలానా వ్యక్తి చాలా నమ్మకస్తుడ్రా అనేటువంటి ఒక చక్కటి పేరు నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. ఆ పేరు ప్రఖ్యాతి నీలోనికి రావాలి. నిన్ను గురించి దేవుని సముఖం మంది ఎన్ని కోట్ల మంది, ఒకసారి ఆలోచించండి. దేవుని సంఘాలు ఎన్ని, తర్వాత సంఘము ఇప్పుడు ఇదిగో 100 మంది పైన ఈ డోర్ముక్కల్లో ఉన్నారు, తర్వాత అక్కడ 200 మంది పైనే అక్కడ ఉన్నారు. ఇదిగో ఇంతమంది జనాలలో
నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వారవుగా దేవుడు నీలో కోరుకునేటువంటి ఒక అనుభవాలు ఉన్నాయి. సౌలుకి ఇష్టముగా దావీదు ఎలాగ మార్చబడ్డాడు, దావీదు ఎలా ప్రసిద్ధికి ఎక్కాడు అనేది 1, 2, 3 మాటలు క్లుప్తంగా ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. అలాగా మనం మార్చబడితే దావీదుకి దేవుడు ఇచ్చిన ఘనత, దావీదుకి ఇచ్చిన భయము, దావీదును చూసిన అన్యజనులందరూ వణిగిపోయారంట. నిన్ను చూసి కూడా అనేకులలో దేవుని భయము పుట్టునుగాక. ఆమేన్. చదువుతారు సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకంలో 18వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. దావీదు పంపిన చోటుకెల్లా పోయి, అక్కడ హైలైట్ చేయాల్సిన మాట హైలైట్ చేయాలి, అన్నీ కరెక్ట్గా చదువుకుంటూ పోకూడదు. దావీదు సౌలు పంపించిన చోటుకల్లా పోయి అతడు ఎలాగ ప్రవర్తించాడో తెలుసా? సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట. చప్పలు కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా. సుబుద్ధి, సుబుద్ధి అనండి ఆ మాట అందరూ గట్టిగానండి, స్వరమెత్తి. సుబుద్ధి కాదు, సుబుద్ధి. అందరూ అనండి గట్టిగా. చిన్నపిల్లలు బాగా అంటున్నారబ్బా, మీరు బాగా అంటలేదు. అనండి గట్టిగా, సుబుద్ధి అనండి. సుబుద్ధి అనగా మంచి బుద్ధి. చెప్పండి, ఏం బుద్ధి? సుబుద్ధి అనగా మంచి బుద్ధి. 14వ వచనం కూడా చదువుతారు. సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సుబుద్ధి కలిగి ప్రభు సన్నిధిలో నడుచుకోవాలి. చాలా మందికి వంకర బుద్ధులు ఉంటాయి, లేకపోతే బుద్ధి గడ్డి తింటూ ఉంటుంది అప్పుడప్పుడు. బుద్ధి దావీదును సౌలు ఎక్కడికన్నా పంపించనివ్వండి, దేవుని మందిరంలో ఉన్నప్పుడు వరకే కాదు, ఒక మంచి బుద్ధి కలిగి, మంచి భక్తి కలిగి, మంచి ప్రార్థన కలిగి, భక్తి గలవారులాగా కనపరుచుకొని ఉండటం కాదు. ఎలా ఉండాలి అని అంటే, సౌలు ఎక్కడికి పంపించిన దావీదు సుబుద్ధి, ఒక మంచి బుద్ధి గలవాడై. ఎందుకనంటే యుద్ధాలకు వెళ్ళినప్పుడు బాగేనండి, యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇదే సౌలుని దైవజనులు ప్రవక్త సమూయేలు పంపించినప్పుడు ఈ సౌలు ఏం చేశాడు తెలుసా? బుద్ధి గడ్డి తింది. ఏమైంది? నిషిద్ధమైనది ఏదిను ముట్టుకోవద్దు సౌలా అని చెప్పాడు దేవుడు. చెబితే ఈ సౌలు ఏం చేశాడు తెలుసా? బలిసిన ఎద్దులు తీసుకొని వచ్చాడు. చెప్పండి, ఏం తెచ్చాడు? తెచ్చి గుడారంలో పెట్టుకున్నాడు. దావీదు ఒక యుద్ధానికి వెళితే అక్కడ జరిగే లాభాలు ఏంటో చెబుతాయనండి. నష్టాలు భయంకరంగా ఉంటుంది, లాభం కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? శత్రువులు పెట్టుకొని వచ్చినటువంటి బంగారాలు, తర్వాత యుద్ధానికి సంబంధించిన డాలులు, కత్తులు, గుర్రాలు, రథాలు ఎన్నో చిక్కుతాయి. ఎన్నో ఓడిపోయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టుకొని తెచ్చుకోవచ్చు. దావీదును ఎక్కడికి పంపించినా ఒక మంచి బుద్ధి కలిగి, ఒక మంచి ప్రవర్తన కలిగి, ఒక మంచి వివేకము కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుంటూ వచ్చాడట. ప్రియ సహోదరి సౌలరా, కొన్నిసార్లు ఈ సౌలే దావీదుకి బుద్ధి చెడి అపవిత్ర ఆత్మ పట్టి ఈ సౌలు తరచుగా ఈ దావీదు మీదకి శత్రువుగా మారుతున్నాడు. కానీ ఈ దావీదు ఎప్పుడు కూడా తన బుద్ధి మార్చుకోవటం లేదు. కొంతమందిని చూస్తాం మనం, ప్రియ సహోదరి సౌలరా, అప్పటికప్పుడే సడన్గా మారిపోతుంటారు. అరే నిన్నటిదాకా ప్రేమగా ఉన్నాడు కదరా, నిన్నటిదాకా ఆమె భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా ఉన్నారు కదరా, ఈ మధ్యలో ఏం పురుగు పట్టి చచ్చిందిరా వాళ్ళిద్దరికి
హల్లెలూయా. ఈ మధ్యలో ఏం పురుగు పట్టిందిరా వాళ్ళిద్దరికి? ఇట్లా మారిపోయారు, ఒకరికొకరు తిట్టుకుంటున్నారు ఏంట్రా, ఇలాగ దుమ్మెత్తుకుంటున్నారు ఏంట్రా, ఇలాగా అవమానపరుచుకుంటున్నారు ఏంద్రా? ఇద్దరు స్నేహితులు కదరా, వాళ్ళిద్దరు ఇలాగున్నారు కదరా, వాళ్ళిద్దరు ఒకటే సంఘంలో ఉన్న వాళ్ళు కదరా. ఇప్పుడు ఇవాళ ఏమైంది? ఏం పురుగు పట్టి చచ్చిందిరా వాళ్ళిద్దరికి? బుద్ధి గడ్డి తింది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి సుబుద్ధి అన్నాడు గట్టిగా ఇంకోసారి. మంచి బుద్ధి కలిగి ప్రభు సన్నిధిలో మనం నడుచుకున్నప్పుడు తప్పక నీ కీర్తి ప్రసిద్ధికి ఎక్కునుగాక. హల్లెలూయా. నీ కీర్తి ప్రసిద్ధికి ఎక్కాలి. సంఘంలో ఒక మంచి మనస్సు గలవారని, ఒక ప్రార్థనా పరులని, ఒక విశ్వాసులని, ఒక భక్తి కలిగిన వారని, వాళ్ళు మంచి ఆకలైతే ఆహారం పెట్టగలిగినటువంటి వాళ్ళని ఒక మంచి బుద్ధి ఉండాలి నీలో. ఈ దేవాది దేవుడు అబ్రహాము, నెహెమ్యాలో రాసింది అబ్రహాము గురించి. అతడు నమ్మకమైనటువంటి మనస్సు గలవాడని ఉంది. మన పాయింట్లో ఉంది, కానీ అది ఇప్పుడు వద్దులండి, నెక్స్ట్ పాయింట్లో చదువు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఈ బుద్ధి విషయంలోనే సకల సృష్టి యావత్తు కూడా చెడ్డదైపోతుంది, లేకపోతే పాడైపోతుంది, లేకపోతే పతనమైపోతుంది. బుద్ధి, దేవుడు నీలో, ఈ బుద్ధికి పర్యాయ పదం మనస్సు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనస్సు మనస్సాక్షి. నీ జీవితంలో నీ బుర్ర, నీ మనస్సు, నీ యొక్క ఆలోచనలు ఇవన్నీ తిన్నగా మంచిగా మనిషికి హాని చేయకుండగా, మనిషికి కీడు తలపెట్టకుండగా, మనిషికి మధ్యలో ఏ విధమైన కీడు అపాయం అనేది నువ్వు కలగ చేయకూడదు. కొంతమందిని చూస్తే ఒకటే మంచిగా ఉన్న సేవకులను చూస్తే ఒకటే లోపట వ్యధపడుతూ ఉంటారన్నమాట. ఏమైందిరా నీకు? నీ బుద్ధికి ఏమైందమ్మా నీకు? కొంతమందిని చూస్తే కొంచెం మంచి బట్టలు కట్టుకొని వస్తే వాళ్ళని చూసి ఒకటే బుద్ధి పాడైపోతూ ఉంటుంది. నీ బుద్ధి స్టడీగా, మంచిగా, చక్కగా, తిన్నగా ఉన్నంత కాలం నీ దేహమంతా ఆరోగ్యంగా ఉంటుందంట. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. నీ దేహమంతా ఆరోగ్యంగా ఉంటుందంట. సామెతల పుస్తకంలో సొలొమోను రాస్తున్నాడు, నీ బుద్ధి తిన్నగా ఉన్నంత కాలం నీ దేహం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. దేవునికి నువ్వు సత్సంబంధంగా, దేవుని సముఖంలో రాజుకి ఇష్టకరముగా నువ్వు మార్చబడుతూనే ఉంటావు. నీ బుద్ధి మారినప్పుడే సహవాసంలో కోల్పోతావు, అన్యోన్య సంబంధాలు కోల్పోతావు. నీ బుద్ధి లోపల ఒక బుద్ధి పెట్టుకొని బైక్ ఒకలాగా మాట్లాడితే దైవజనులు నేస్తన్న గారు వారి ప్రసంగాల్లో చేసినటువంటి మాట, బయటకు ఒకటి పెట్టుకొని లోపలికి ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా మాట్లాడే వాళ్ళ జీవిత చరిత్రలు ఓ ఘోరంగా మార్చబడుతున్నాయట. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, చాలామంది బుద్ధిపూర్వకంగా మాట్లాడరు. బుద్ధి చెప్పేది ఒకటైతే పైకి ఇంకొకలాగా లోపటంత విషయంతో నిండుకొని, పాయసంతో కాదు విషయంతో నిండుకొని అనేకుల పైన బురద జల్లుతూ ఉంటారన్నమాట. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మన జీవితంలో నీ ఆత్మీయ స్థితిలో రాజు నిన్ను చూసి ఇష్టపడాలి, నీ కీర్తి వ్యాపించాలి. మనం చేసే క్రియలన్నీ కూడా మన వెంబడే వచ్చి మన గురించి సాక్ష్యం ఇస్తాయి. చూడండి, ఇప్పుడు రూతు ఉంది. ఆ రూతు దేశం కాని దేశం వచ్చింది. కోడళ్ళందరూ దేశం కాని దేశం వచ్చి ఎవరో ముఖం తేలిన వాడిని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి వచ్చి కూర్చుంది. ఆడు చచ్చిపోయాడు అనుకోండి,
ఆ దేశానికి వచ్చి అక్కడ కూర్చొని అత్తయ్య గారి మాట చక్కగా లోబడుతూ పొలానికి వెళ్ళి పరిగిన వేరుకొని తీసుకొచ్చి దంచి ఆ వండిన ఆ బియ్యంతో, ఆ గోధుమలతో, ఎవ్వలతో చక్కగా ఆహారం వండి తాను తిని తన అత్తకు పెట్టి జీవితంలో లాగా కొనసాగించబడుతుంది. ఆమెను గురించి బోయాజు రాసినటువంటి చక్కటి మాట ఏంటంటే, నువ్వు కొద్దివారిలో కానీ గొప్పవారిలో కానీ నీ ప్రవర్తన నేను చూసానమ్మాయి. నువ్వు మునుపు ఎలాగున్నావో తెలియదు కానీ ఇప్పుడైతే నీ ప్రవర్తన చాలా శ్రేష్టంగా ఉంది. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీ బుద్ధిపూర్వకంగా, నీ బుద్ధి విషయంలో చక్కటి రాజు ఇష్టపడే విధముగా, సేవకులు ఇష్టపడే విధముగా సంఘములో, సమాజంలో అందరికి ఒక ప్రయోజనకరముగా, స్వతంత్రం కోసం ఎంతమంది పోరాడారు. దానిలో ఇప్పుడు నేటి రోజున అంబేద్కర్ గారిని ఒకటే కొనియాడుతున్నారు, పొగుడుతున్నారు. కులము ఏ మతము లేకుండా ఒక రాజ్యాంగం రాసి అందరిలో సమముగా కొట్లాడుకోకూడదు, తిట్టుకోకూడదు, నాది మాది అనుకోకూడదు, మన తన అనుకోవాలి అన్న ఒక భావం తీసుకొచ్చి చక్కగా అందరిలో ఒక ప్రేమ గుణాన్ని, ప్రేమ తత్వాన్ని ఈ వాక్య భాగాన్ని చదివి ఈ వాక్యాన్ని బైబిల్ సెమినార్ చేశాడు అంబేద్కర్ గారు. బైబిల్ సెమినార్ చేసి ఈ రాజ్యాంగాన్ని రాశాడు. నాకు మారు మనసు పొందకముందు మా ఇంటి దగ్గరలో ఒక మూల మీద ఈ బొమ్మ ఉంటే చేతులు ఎప్పుడు అనుకునేవాడిని, బైబిల్ పట్టుకున్నాడు ఈయన బైబిల్ పట్టుకున్నాడు అని నేను మారు మనసు పొందినప్పుడే అనుకున్నా. హల్లెలూయా. అది ఇప్పుడు నిజమైంది. హల్లెలూయా. ఆయన ఎక్కడన్నా నుంచోబెడితే చేతులు పుస్తకుంటుంది రాజ్యాంగం అని అప్పుడు నాకు తెలియదు. బైబిల్ పట్టుకున్నాడు అనేవాడు. ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి పథకాలన్నీ, ప్రతి ప్లాన్స్ అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథాన్ని చదివి పట్టి రాజ్యాంగాన్ని రాశాడు. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే అన్ని కులాలు, అన్ని మతాలు ఈ రోజున సస్యశ్యామలంగా కొట్లాడుకోకుండా, తిట్టుకోకుండా, చచ్చి సావకుండా ఏం కాకుండా ఉన్నాయంటే ఒక రాజ్యాంగాన్ని బట్టి ఈ రోజున బుద్ధి వంకర బుద్ధి అయ్యి నా కులం నా మతం అని కొట్లాడుకొని చచ్చిపోతే ఈ రోజున మన భారతదేశంలో మిగిలేది ఎంతమంది? ఈ మిగిలేది ఎవరు? చచ్చేది ఎంతమంది? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున చాలామంది బుద్ధి గడ్డి తిని రాజులు కూడా గడ్డి మేసి ఓ భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోయారు. కనుక నీ సుబుద్ధి కలిగి, దావీదు వలె సుబుద్ధి కలిగి దేవుని సన్నిధిలో నడిచినప్పుడు చాలామంది చూడండి వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండదని వాళ్ళకి తెలుసు. కానీ నోటి మాట చేత గొడవలు పెట్టుకొని, గొడవలు రేపి అక్కడ వాళ్ళ ఈగో దెబ్బతింటదని ఎలాగైనా గొడవలు రేపుకొని గొడవల ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు. అరే నువ్వు నడిచేది వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంటుంది, వాళ్ళ బుద్ధికి తెలుస్తుంటుంది. నువ్వు నడిచేది తప్పు కదా, నువ్వు మాట్లాడేది తప్పు కదా. అయినా కానీ నా వెనుక జనం ఉన్నారు, నా వెనక కులం ఉంది, నా వెనక మతం ఉందని విర్రవీగుతూ వాళ్ళ యొక్క బుద్ధిని గడ్డి తినేటట్లుగా చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. రాజులు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం చదువుతారన్నమాట. తర్వాత 19వ అధ్యాయం 12వ వచనం, దానిలోనే దీనికి లింక్ వర్డ్స్ చదువుతారు త్వరగా. రాజులు రాసినటువంటి మొదటి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. బిగ్గరగా చదవాలక్క, నువ్వు కొనుక్కోకూడదు. ఇది ఆదివారం. వారిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవారు గనుక అది నీకు తెలుసు. 19వ అధ్యాయం 12వ వచనం, అదే పుస్తకం 19వ అధ్యాయం 12వ వచనం.
యెహోవా ప్రత్యక్షము కాలేదు, ఆ మెరుపు ఆగిపోగా. చూడండి, మీరు తర్వాత చదువుకోనండి. ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాటలు మీకు వివరించి చెబుతాను. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నువ్వేదైనా చెయ్యి, ఒక మంచి మనస్సు గలవారై. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య చెయ్యి, ప్రార్థన చెయ్యి, పాట పాడు, ఇంకా ఆత్మ సంబంధమైన క్రియలు, కార్యాల విషయంలో ప్రతిదీ ఒక మంచి బుద్ధి కలిగి, మంచి మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు చేస్తున్నప్పుడు తప్పక నీ ప్రార్థన దేవుడు అంగీకరించి అగ్నిని కురిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని సన్నిధిలో, నీ దేవుని సముఖంలో రాజు, మన రాజాది రాజైన యేసుక్రీస్తు మనలను ఇష్టపడే విధముగా, మనలను కోరుకునే విధముగా, ఆయన ఆయుధములను మోయువారుగా, ఆయనకి ప్రియమైనటువంటి వారముగా, దేవుని సన్నిధిలో మనం నడిచే విధముగా నీవు నీ బుద్ధి విషయములో, కొంతమంది సబుద్ధి నడుచుకుంటారు, సబుద్ధి చేత నడుచుకుంటారు. చెప్పండి, దేని చేత అంట? సబుద్ధి చేత నడుచుకుంటారు. సామెతల పుస్తకంలో రాయబడింది, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక. దేవుని చిత్తం ఏదో, దేవుని ఆలోచన ఏదో దాని ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడల్లా నీకు దీవెన, ఆశీర్వాదం దేవుడు కలుగజేస్తాడు. చాలామంది నడిపింపు విషయంలో, చాలామంది దేవుడు నిన్ను నడిపించే విషయంలో దేవునికి కొంతమంది అప్పగించుకోరు, దేవుని సన్నిధిలోకి, దైవ సేవకునికి అప్పగించుకోరు. వాళ్ళ యొక్క సబుద్ధిని ఆధారం చేసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటూ వెళుతుంటారట. తద్వారా వాళ్ళు ఎంత దూరం, ఏ మార్గానికి వెళ్ళినా తప్పక ఈ మార్గంలోనికే రావాలి. ఎంత దూరం వెళ్ళినా మరలా తప్పక యూటర్న్ తీసుకుని ఇక్కడికి వచ్చే వెళ్ళాలి. ఈ సేవకుడి దగ్గర ఈ మార్గం ఆత్మ సంబంధమైన ప్రార్థన, వాక్యం చదువుట, ఆత్మీయంగా ఉండుట, దీని ద్వారానే పోవాలి. లేకుండా నువ్వెంత దీన్ని విడిచిపెట్టి ఎంత దూరం ముందుకెళ్ళినా ప్రయోజనము ఉండదు, పరలోకం ఉండదు. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. కనుక నీ బుద్ధి ఏ కోశాన వంకర బుద్ధి చూపించకూడదు. సౌలు ఎక్కడికి వెళ్ళినా, దావీదు ఎక్కడికి వెళ్ళినా అతడు ఒక మంచి బుద్ధి కలిగి నడుచుకుంటున్నాడంట. నువ్వు వ్యాపారాలకు వెళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళు, చేతి పనులకు వెళ్ళు, మార్కెట్కి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఒక మంచి బుద్ధి, ఒక మంచి మనస్సాక్షి కలిగి నడుచుకోవాలి. పండగలన్నీ మానేయనని ఆచరించకూడదు. వాళ్ళు ఏ కాలు దూతేనో ఆ కాలు దూకూడదు. వాళ్ళు ఏ జాతరలు చేస్తేనో ఆ జాతరలు చేయకూడదు. ఉరుసులకు వెళ్ళకూడదు, దయ్యాలు పడితే జాగ్రత్త. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆడవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, ఉరుసులకు వెళ్ళకూడదు. గాజులు కొనుక్కోవడానికి కానీ అవి కొనుక్కోవడానికి నీళ్ళెళ్ళరో దయ్యాలు పడితే జాగ్రత్త. పోయినసారి పట్టింది ఒకళ్ళకి, నేను వదిలించా, నిజం. ఉరుసుకు పోయి వచ్చి ఒళ్ళు నొప్పులు ఉంది, నాకు అంతా ఏదో ఒక తిక్కగా అనిపిస్తుందని అంటే ప్రార్థన చేస్తే ఆమెలో ఉన్న భారంగా ఉందంట, ఒకటే బరువు అనిపిస్తుందంట ఆమెకే. పోయింది అది. దురాత్మ క్రియ చేస్తుంది అక్కడ. పోకూడదు. కాబట్టి గుడారాల్లో కొనుక్కోండి, లేకపోతే షాపింగ్లకి వెళ్ళి కొనుక్కోండి. దేవుడేమో మనల్ని తక్కువ చేసి పెట్టాడా? హల్లెలూయా. దేవుడేమో మనకు తక్కువ ఇచ్చి పెట్టాడా? దేవుడేమైనా మనకు తక్కువ చేసి ఉంచాడా? కావాలంటే హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి చూడండి, పెద్ద రంగులు రాటాలు, పెద్ద ఇవన్నీ ఉంటాయి. వెళ్ళండి, ఒక 500 పోతే పోయింది, ఒక 1000 రూపాయలు. అంతేగాని బుద్ధి మార్చుకొని, బుద్ధి పాడు చేసుకొని అనవసరమైనటువంటి వాటిలోనికి వెళ్ళి, అనవసరమైనటువంటి వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ అడుగు పెట్టడంతో ఏం జరిగిందంటే, అక్కడ గొప్ప చేసినట్టు నువ్వేం చెయ్యవు. వస్తువులు కొనుక్కోవడానికి పోతావు, కానీ నువ్వేం చెయ్యవు. ఆడపోయినా నీ ద్వారా, నీ వలన వాళ్ళకు ఒక బలం చేకూడిద్ది. హల్లెలూయా. కనుక నువ్వు ఒక మంచి మనస్సు కలిగి, ఒక మంచి యవనస్తులు మీరు కూడా వెళ్ళకూడదు.
ఒక మంచి మనస్సు కలిగి నేను దేవుని బిడ్డను కదా, నేను ఒక రాజుగారి దగ్గర ఆ రాజాతి రాజుని యేసుక్రీస్తు యొక్క బిడ్డను కదా నేను అని ఒక భయభక్తులు కలిగి దేవుని సెల్లో నడుచుకోవాలి. తప్పక దేవాతి దేవుడు ఆయన నీ బుద్ధిని బట్టి దావీదుని ఏం చేశారు తెలుసా? సౌలు నాకు తేండి ఆయన కృపను కొట్టివేసి దావీదుకు శాశ్వతమైన కృపను చూపి సౌలుకి సింహాసనం తీసివేసి ఆ సింహాసనం దావీదుకి ఇచ్చాడంట. చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. సౌలు నాకు కొట్టివేసి దావీదు నాకు చూపించాడు. కారణం ఏంటంటే అతడు ఒక చక్కటి సుబుద్ధి గలవాడు. చెప్పండి, ఏ బుద్ధి గలవాడు? ఒక మంచి మనస్సు, ఒక మంచి బుద్ధి. నీ బుద్ధి తిన్నగా నడవాలి, ఒకేలాగా ఉండాలి. ప్రార్థన, విశ్వాసం, ఆత్మీయత ఒక మంచి బుద్ధి కలిగి అందరిని ప్రేమించాలి, అందరిని ఆప్యాయతగా తీసుకోవాలి. ఏ భేదం ఉండకూడదు, ఏ విధమైన లోపం ఉండకూడదు. దైవజనులు వెస్లీ పాస్టర్ గారు వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మ ఉంది, అన్నమ్మ ఆమె పేరు. ఆమె బాగా కొంచెం బలంగా ఇప్పుడు బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. యేసన్న గారితో పాటు మదరగా ఉండిపోయింది గోరంట్లో. సేవకు ఎక్కడి నుంచో ఎవరెవరో వస్తూ ఉంటారు. వెస్లీ పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు ఎబ్నేజరు వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక ప్రత్యేకంగా చూసుకునే విధంగా కానీ వీళ్ళని సరిగ్గా చూసుకోకపోవటం విధంగా కానీ లేదు. తప్పగా అందరినీ ఒకేలాగా కూర్చోబెట్టి భోజనం పెట్టేది. వాళ్ళని ఎలాగ ప్రేమించేదో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళటువంటి మాలాంటి సేవకులు కూడా అలాగనే ప్రేమించేది. హల్లెలూయా. అక్కడ దైవజనులు యేసన్న గారు వచ్చి మేరక్క గారు వచ్చి చూసినోళ్ళు కాదు, కానీ ఆమె ఒక కన్న తల్లిలాగా ఆమె తినయ్యా అని మనస్ఫూర్తిగా చెబుతుంటే హృదయం ఉప్పొంగిపోద్ది. కపటం లేనిటువంటి మాట మనస్సు నిండిపోద్దండి. హల్లెలూయా. పైకి ఒకలాగా పెట్టుకొని రాత్రి మరి నిన్న ఎవరో ఏడో దూరం నుండి నాకు ఫోన్ చేశారు. బాగున్నావా అంటే ఏం చేస్తున్నావు? భోజనం చేస్తున్నా రా అన్నయ్య తిందుకోరంటే 300 కిలోమీటర్లు వచ్చిందా గుట్టదా కూర అన్నం. ఏం కూర? మాంసం తెచ్చాడు, రాండి అన్నయ్య తినేసి వెళ్ళిరిగానంటే నేను వచ్చింది నాకు అంతే కప్పి పెట్టచ్చు, ట్రైన్ రిజర్వేషన్ చేయించుకొని అది సర్దిపడకుండా జాగ్రత్తగా ఉంచని చెప్పా. హల్లెలూయా. అది ఒక వాడుక భాష. రా అన్నయ్య తిందుకొని అంట. చెప్పండి, ఏమంటారు? రా అన్నయ్య తిందుకొని. అబ్బా, పై మాటకైనా అనలేదేమోనని అంటారంట. ఆ మాట చెప్పండి, ఏమనలేదంట? పై మాటకైనా అనలేదేమోనని అంటారంట ఆ మాట. రండి అన్నయ్య తిందుకొని అంట. అబ్బా అది జరగని యొక్క మాట. ఆ మాట మాట్లాడకూడదు, ఆశను కల్పించకూడదు. హల్లెలూయా. ఆశను కల్పించకూడదు. బాగున్నారా? తిన్నారా? ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఈ ఒక ఆదరణకరమైన మాటలు, కపటం లేనటువంటి మాటలు. ఎవరిని ఉబ్బించాలని కప్పించాలని కాదు, కానీ మన మాటలలో అనేకులు ఆదరించబడి ఒక మార్గంలో నడిచే విధముగా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాట, దావీదు ప్రసిద్ధికి ఎక్కడానికి గల కారణాలు. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం 22వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. 22వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. ఏది కరెక్ట్ అంటారు మీ ఇద్దరిలోది? సమూయేలు మొదటి పుస్తకం 22వ అధ్యాయం 14వ వచనం. అది కరెక్టేనక్క? చదువు. ఇంకొకరు సుధా చదువు. రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవరున్నారు? చెప్పండి. నీ నగరులో దావీదు వంటివాడు ఇంకొకడు ఉన్నాడా? ఎవరు ఈ దావీదు వంటివాడు అంటే? ఈ దావీదులో ఏముందంటే నమ్మకస్తుడు. అందరు చెప్పండి స్వరవేతి.
సర్వే చెప్పాలి గట్టిగా, నమ్మకస్తుడు. భర్త భార్యని నమ్మాలి, నమ్మకస్తురాలు అని. భర్తని భార్య నమ్మాలి, నమ్మకస్తుడు అని. నమ్మకం అనేది నీ జీవితంలో కలిగినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. కొంతమంది దేవుని మందిరానికి రండి 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 అని పిలుస్తూ ఉంటాం. వినగా వినగా నమ్మకం కలుగుతుంది, ఆయన మీద విశ్వాసం వస్తుంది. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందకపోయినా పర్లా, మందిరానికి రండి అని పిలుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం చెబుతున్నప్పుడు వాక్యంలో కొన్ని ఆశలు ఉంటాయి వాళ్ళలో. ఆ ఆశల ప్రకారంగా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటల్లో వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అందుకని మీ ఇరుగు పొరుగు వారిని, మీ స్నేహితులను, వాళ్ళని కాసేపేరా రా కూర్చుందాం, మందిరానికి వెళ్దాం రా అని చెప్పి పిలుచుకొని రండి. వాళ్ళ చిన్న ఆశలు, వాళ్ళ చిన్న చిన్న కోరికలు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప బాధలన్నీ తొలగించబడతాయి. ఆమేన్. దావీదు నమ్మకమైనటువంటి వాడట. చెప్పండి, ఎటువంటి వాడు? నీ కుటుంబంలో నువ్వు ఒక నమ్మకస్తురాలవై ఉండాలి, నమ్మకస్తుడవై ఉండాలి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని ప్రేమలో నమ్మకస్తులై ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు దావీదును ఏ విధంగా ప్రసిద్ధికి ఎక్కించేటట్లుగా చేశాడో ఆ విధంగా నీవు అనేక సేవకులందరిలో నీవు ప్రసిద్ధికి ఎక్కుదుగాక. ఆమేన్. మన గురించిన కీర్తి ఇప్పుడంటే వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్లు వచ్చాయి. అప్పుడు అసలు ఏమీ లేవు. కానీ ఆ నోట దేశమంతా చెప్పుకునేవాళ్ళట. దాను మొదలుకొని బేషిబా వరకు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అందరూ చెప్పుకునేటట్లుగా దేవుడు వాళ్ళ గురించిన కీర్తి వ్యాపింపజేశాడట. కారణం ఎందుకు తెలుసా? ఎంత మంచి ఉంటే, ఎంతటి నమ్మకం ఉంటే ఒకసారి ఆలోచించండి. ఎంత నమ్మకం ఉంటే, ఇప్పుడు చదవండి ఆ మాట. నెహెమ్యా పుస్తకంలో 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇంకా అక్కడ ఇదే నెహెమ్యాలో అబ్రహామును గురించి రాయబడి ఉంటుంది. అతడు నమ్మకమైన మనస్సు గలవారు. చెప్పండి, ఎటువంటి వారంట? నమ్మకమైన మంచి మనస్సు గలవారై ఉన్నాడట. అనేకుల వాళ్ళ కులస్తుల మధ్యలో అనేక గోత్రికుల గురించి రాయబడి ఉంది. అనేకల వంశావళిలందరిలో కూడా ఈ అబ్రహాము ఒక్కడే చాలా బహు నమ్మకమైన మనస్సు గలవాడట. ఈరోజున ప్రియ సహోదరి సోదరులారా, కొందరిని గురించి ఒక మంచిగా చెప్పుకోవడానికి, కొందరిని గురించి చెడ్డగా మాట్లాడుకోవడానికి గల కారణాలు లేకపోలేదు. బాగా ఆలోచించండి. కొందరి గురించి ప్రార్థనా పరులు వాళ్ళు, మేము కూడా కొన్ని విజిటింగ్లు చేస్తూ ఉంటాం, కొన్ని ఇళ్ళకి వెళుతూ ఉంటాం. కాస్త ప్రార్థనా పరులు, కొంచెం ఆత్మీయంగా ఉంటారంటే కాసేపు కూర్చొని వాళ్ళతో ఇంకాస్త మనసు విప్పి సంతోషంగా బాధలు సంతోషాలు అన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటాం. కొంతమంది ఉంటారు, బాబోయ్ ఏ మాట మాట్లాడితే ఎలా పోయిద్దో తెలియదు. ఎందుకనంటే వాళ్ళు రకరకాల పరిస్థితులు తీస్తూ ఉంటారన్నమాట. దాంట్లో ఎందుకు వచ్చిందిలేరా నాయనో నుంచొని కూర్చొని స్తోత్రం మాత్రం అని చెప్పేసి పరుగులు తీస్తూనే ఉంటామండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకొని, మిమ్మల్ని ఎవరిని కించపరచట్లేదు, సంఘముగా చెబుతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నమ్మకస్తులై, చెప్పండి ఎలాగంట? దేవుని సన్నిధికి ప్రతి నిత్యము, ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి నడిపించబడే విషయంలో నమ్మకస్తులై ఉండాలి. వెనుదీయకూడదు. అప్పుడు దేవుడు నిన్ను నమ్మి రక్షణ ఇచ్చాడు, నిన్ను నమ్మి పరిశుద్ధాత్మ ఇచ్చాడు, నిన్ను నమ్మి ఇంత గొప్ప సేవకుల్ని సహవాసాన్ని ఇచ్చాడు, పరిశుద్ధుల గుంపునిచ్చాడు. నిన్ను నమ్మి ఎందరికో కోటేశ్వరులకు లేదు, అంబానీ లాంటి వాళ్ళకి లేదు ఇంతటి గొప్ప ఆత్మీయ అనుబంధం.
ఈ రోజున మనకు దేవుడు ఏ అర్హత లేనటువంటి వారికి మనకి ఇచ్చారంటే మనం ఈ రోజున ఎలాగా దేవుని సన్నిధిలో ఉంటున్నాం ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు ఉపమాన భావముగా చెప్పాడు. హల్లెలూయా. ఏమని చెప్పాడు అని అంటే ఏంటి, పరలోక రాజ్యానికి వెళుతూ ఏంటి యజమానుడు ఏంటి ఒకరిని పిలిచి ఏంటి 5 తలంతులు, మరొకరిని పిలిచి మరొక 2 తలంతులు, మరొకరిని పిలిచి 1 తలంతు ఇచ్చి వెళ్ళాడట. అందరూ వాళ్ళకి ఇచ్చిన తలంతుల్లో వాళ్ళు నమ్మకంగా కొనసాగి రెట్టింపు చేసుకున్నారట. కానీ ఒక్కటి ఇచ్చినటువంటి వాడు ఏంటి, తలంతులు, టాలెంట్స్. తలంతు అనగా టాలెంట్స్, వరములు. ఏంటి, మనకిచ్చినటువంటి రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ. రెట్టింపు చేసుకోవాలి. యజమానుడు రాబోతున్నాడు. మనకొక ఏంటి తలంతులు ఇచ్చాడే, ఆ యజమానుడు రాబోతున్నాడు. ఈడు సోమరిపోతాయి ఏంటి ఎక్కడికి ఈ యొక్క ఏంటి తలంతును ఉపయోగించకుండగా వాడు మట్టిలో తీసి దాచిపెట్టి మౌనంగా పొనుకొనే ఉంటాడంట. హల్లెలూయా. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. ఓ సువార్త కోవటానికి రాడు. నలుగురికి ఎవరికన్నా ఫ్రెండ్స్లకి వాళ్ళకి వీళ్ళకి దేవుని మాటలు చెప్పుకోరు, పంచుకోరు. 24 గంటలు వాళ్ళ టాలెంట్ దాచిపెట్టే ఉంచుతారు. ఇదే లోకాస్వార్థమానంలో యేసుప్రభు ఏం చెబుతాడంటే, దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టకండి, దీపస్తంభం మీదనే పెట్టండి. హల్లెలూయా. లోనికి వచ్చి వారికి ప్రయోజనకరంగా. నీవు ఒక నమ్మకస్తుడుగా ఆ 1 తలంతు తీసుకున్నాడు. ఎలా చేశాడంటే అనమ్మకస్తుడిగా భూమిలో పాతి పెట్టాడు. ఏంటి 5 తీసుకున్నాడు, ఈ 2 తీసుకున్నటువంటి వాడు ఏంటి దేవుని సల్లి ఎంత నమ్మకస్తులో ఉన్నారు, రెట్టింపు చేసుకున్నారు. యజమానుడు రాని వచ్చాడు. ఏంటి వాళ్ళని చూసి నేను నీకు ఇచ్చిన తలంతులు ఏవంటే రెట్టింపు చేసి వాడు చూపిస్తే ఏంటి బల మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ రోజున సౌలు సేవకులందరిలో దావీదు ప్రసిద్ధి నొందాడంటే గల కారణం బహు వివేకముగా, బహు జ్ఞానముగా ఏంటి చాలా జాగ్రత్తగా ఏంటి చక్కగా నడుచుకుంటూ ఒక మంచి బుద్ధి గల వాడై ఉన్నాడు. తర్వాత రెండోది ఒక మంచి నమ్మకమైన వాడై ఉన్నాడు. నీవు కూడా ఏంటి సంఘంలోను, నీ ఇంట్లోను, నువ్వు పనిచేసే చోట, సమాజంలోను నమ్మకస్తులై ఉండాలి. దేవుడు నీకు అప్పగించినది ఏదో, లేకపోతే నువ్వు చేస్తున్నది ఏంటో, నీ యజమానులు నీకు అప్పగించింది ఏదో పని చేసేటువంటి చోట కానివ్వండి, ఏంటి ఒళ్ళు దాచుకోకుండా ఏంటి నమ్మకస్తులై పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ పైన యజమానులు సంతోషించాలి, నేను గురించి చెప్పుకోవాలి మంచి నమ్మకస్తుడని. డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాడు, ఏంటి వాళ్ళు వ్యాపారం విషయంలో నమ్మకంగా ఉంటారు అని నిన్ను గురించి చక్కగా ఒక మంచి మనస్సు కలిగి చెప్పాలి. దేవుని సన్నిధిలో మేము చెప్పాలి మిమ్మల్ని గురించి. కొంతమంది దశంభాగం ఇచ్చే విషయంలో నమ్మకస్తులై ఉంటారు, కొంతమంది దశంభాగాలు ఇవ్వరు. కానుక ఇచ్చే విషయంలో, ప్రతిష్టార్పణలు ఇచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో నమ్మకస్తులై ఉంటారు, కొంతమంది అస్సలు ఉండరు. ప్రియ సహోదరి సహోదరు, వీడిని ఏమంటారంటే చెడ్డదాసుడా అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? చెడ్డదాసుడా. వెంటనే పనివాళ్ళని పిలిచి ఏంటి వీడి కాళ్ళు చేతులు కట్టివేయండి, వీడి కాళ్ళు చేతులు కట్టివేసి తిన్నగా తీసుకెళ్ళి ఎలుపడి చీకట్లో పడేయండి అని చెప్పాడు. చెప్పండి, ఎక్కడ పడేయమన్నాడు? అది సింపులే ఆ మాట, దాని వెనకాల ఉన్న పెద్ద ఘోరమైంది ఉంది. ఎలుపడి చీకటి అని అంటే నీ అరిచేయి కూడా నీకు కానరాదు. దిగినంత కాలం దిగిపోతూనే ఉంటావు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. వ్యాధన ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది. ఏంటి ఆ చెమ్మ చీకట్లో ఏంటి ఓ అని రాత్రి మగళ్ళు అరుస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. తిన్నగా ఆ ద్వారం, చెమ్మ చీకటి ద్వారం ఎక్కడికి వెళ్తుందంటే అడుగు లేని అగాధానికి వెళ్ళి ఆ అగాధమే నిత్య నరకాగ్నికి వెళుతుంది. ఈ చెడ్డదాసుని తీసుకెళ్ళి ఎలుపడి చీకట్లో పడేయమన్నాడు. తిన్నగా వాడి కాళ్ళు చేతులు కట్టివేసి సోమరివాడు. చెప్పండి, ఎవరంట వాడు? సోమరివాడు. ఈ రాజనగరులో దావీదు వంటి నీ అల్లుడు
దావీదు ఘనత వహించాడు. దావీదు ఒక నమ్మకస్తుడు. ఆయుధాల విషయంలో, రథాల విషయంలో, రౌతుల విషయంలో, అక్కడ సైనికుల విషయంలో, అన్ని విషయాలలో ఒక నమ్మకస్తుడై ఉన్నాడట. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్నారంటే మీలో కొన్ని పరిపక్వతలు మారిపోతూ ఉండాలి. అయ్యా, మీ పాస్టర్ గారు మీరు ఏం చెబుతున్నారో కానీ మా భార్య చాలా అల్లరిది, చాలా నోటి దుడుకుది, ఇప్పుడు చాలా దీనంగా ఉందండి పాస్టర్ గారు అని మీ భర్త మాతో చెప్పాలి. మీ భార్య మంచి సాక్ష్యం చెప్పాలి మిమ్మల్ని గురించి. నమ్మకస్తుడండి, అదేమి లేదు, చక్కగా తను చేసిన కష్టార్జితం అంతా ఇంటికి తీసుకొస్తాడు, చక్కగా ఇంటిని పోషించుకుంటున్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడండి, చాలా బాధ్యతగా ఉన్నారు అని ఒకరికొకరికి చెప్పుకుంటుంటే అక్కడ ఏమవుతుందంటే దేవునికి ఒక గొప్ప ఘనత వస్తుంది. కొన్ని కుటుంబాలు ఇప్పుడు అట్లా లేదు. దాని ముఖం తగలయ్యా, అనవసరంగా నాకు ఇచ్చి కట్టబెట్టారు, ఆడు దరిద్రుడు, ఆడు మామూలుడు కాదు, ఆడు అటువంటోడు ఇటువంటోడు అని ఆమెమో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని, ఈమెమో వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని రకరకాల ఆడి ఇల్లు కొల్లోరంగా మారిపోయి ఘనత ఉండదు, మహిమ ఉండదు, ఏది ఉండదు. కనుక మన జీవితాలలో దావీదు వంటి నమ్మకస్తులుగా దేవుని సన్నిధిలో మనం మార్చబడదుముగాక. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. దావీదు వంటి నమ్మకస్తులముగా మనం మారాలి. ఆమేన్. కనుక మనం ఆ విషయంలో ఆ విధంగా దేవుని సన్నిధిలో చక్కగా ఆత్మీయంగా ఆధ్యాత్మికమైన మార్గాలలో ప్రభు సన్నిధిలో మనం నడుచుకుందుముగాక. మరొక మాట, 3వ మాట చదువుతారు. దినవృత్తాంతాలు రాసిన 2వ పుస్తకంలో 31వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతాలు రాసినటువంటి 2వ పుస్తకం, 2 పుస్తకాలు ఉంటాయి. 2వ పుస్తకం 31వ అధ్యాయం 20వ వచనం. 31వ అధ్యాయం 20వ వచనం చదువుతారు. హిజ్కియా యూదా దేశం అంతటిలో యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేస్తూ వచ్చాడు. తన దేవుణ్ణి ఆశ్రయించుటలో దేవుని మందిర సేవా విషయం అంతటిలోనేమి అంతటిలో తన ఆరంభించిన ప్రతి పనిని ఇది హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో జరిగించి వర్ధిల్లుచూ వచ్చాడంట. చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. దేవుని మందిరపు పనులు అంటే కట్టే విషయం కాదు. బయటికి పోయి మీకు చెప్పటం మర్చి తినిస్తుమా, రేపటి రోజున ఆలూరు మందిరం ఫ్లోరింగ్ వేయాలి కాంకర్తో. తప్పనిసరిగా పరిచర్యకి రాగలిగినటువంటి వాళ్ళందరూ వస్తే బాగుంటుంది. రాగలిగిన వాళ్ళుగా తప్పక రావాలి. మీరు ఒకరోజు కూడా మందిరం పని చేయలేదుగా, తప్పక రండి, వెళ్దాం ఒకరోజు అట్లా పరిచర్య చేసి వద్దాం హ్యాపీగా అలా కాసేపు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి ఎలాగ చేశాడంటే హృదయపూర్వకంగా చేశాడట. చెప్పండి ఎలాగా? హృదయపూర్వకంగా పనంతటిని ముగించాడట. దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో నీ బ్రతుకులో దేవుడు తలపెట్టినటువంటి ఏ కార్యమో, అది రక్షణ విషయంలో కానివ్వండి, అది ఆత్మీయ విషయంలో కానివ్వండి, అది నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో కానివ్వండి, నీకు ఇచ్చిన సేవకుల దగ్గర కానివ్వండి, అది ఏ పని నీకు అప్పగిస్తున్నారో దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేమి దేవుని సన్నిధిలో నారంభిస్తున్నావో అదంతయు ఎలా చేయాలి తెలుసా? హృదయపూర్వకంగా చేయాలి. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. సందర్భం గుర్తొచ్చింది, ఎవరినో కించపరచట్లేదు, సందర్భం గుర్తొచ్చింది. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కూడికలను, ఉపవాస కూడికలను, సువార్త సభలను పెట్టుకుంటూ ఉంటాం అక్కడక్కడ. మంచిది.
మేలు చేసాడు, కూటం పెట్టినారు. పెట్టి అసలు ఏం చేశారు, చికెన్ దమ్ బిర్యానీ చేసేసారనమాట. అందరూ ఏం చేసావు అన్నా, నీకేమో మటన్ తెచ్చానన్నా, వాళ్ళకేమో చికెన్ దమ్ బిర్యానీ అన్నా, సూపర్ అని. మంచిదే, బాగా జరిగింది, బాగా తిన్నారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోయాం. తర్వాత తెల్లారి ఎంత అయింది అనుకున్నావు, ఆ పాస్టర్ కూటం పెట్టి ఎంత అయింది అనుకున్నావు, ఎందుకు ఇది, హల్లెలూయా, ఎంత అయింది అనుకున్నావు, ఎందుకు నేను పెట్టమన్నానా, చికెన్ బిర్యానీ నేను పెట్టమన్నానా, మటన్ నేను పెట్టమన్నానా? ఇంకా మీకు చెప్పాలా దుఃఖకరమైన విషయం. సరే, నేనంటే మీకు ఫ్రీగా వస్తా, నేను మీ అన్నయ్యని కాబట్టి, నీ సేవకుని కాబట్టి. పెట్రోల్ ఫ్రీగా వస్తుందా? ఆటో ఫ్రీగా వస్తుందా? ఇవన్నీ ఫ్రీగా వస్తాయా? ఇంత చేసి అంత చేశాను అన్నాడు. అమ్మో పర్వాలేదు, కొంచెం జాబరే, మంచి ఉద్యోగం చేస్తున్నాడని గట్టిగా కానికిస్తాడులే అని నేను కూడా మనసులో నిశ్చయించుకొని పోయా. ఆడకపోతే తిప్పి పడేసేట మడత పెట్టి 100 రూపాయల చేతులు 6 చేతులు గట్టిగా పెట్టుకున్నాడు. 500 అయి ఉంటుందిలే గట్టిగా అనుకుని ఇటు పెట్టుకున్నా. 500 అయి ఉంటుందిలే అనుకున్నా. ఆడకపోయి చూస్తే దాన్ని చూస్తే 50 రూపాయలు. ఊరి చికెన్ దమ్ బిర్యానీ చేసి అది చేసి ఇది చేసి అని హృదయంలో ఒకటే బాధపడ్డా. వాళ్ళని గురించి నేను హృదయపూర్వకం చేయాల్సి నాకు హృదయంలో మత్సరం వచ్చేస్తుంది. హల్లెలూయా. వినండి, కొంతమందికి తెలివి లేదో జ్ఞానం లేదో, హృదయపూర్వకంగా చేసే కార్యాలు హృదయపూర్వకంగా చేయకుండా తర్వాత బాధపడి పొందవలసిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నారు. మీకు చెప్పనా, సౌండ్ సిస్టమ్ పెట్టాలనుకోండి మీ ఇంటికాడ కూటం అయితే, ఎంత సౌండ్ సిస్టమ్కి అద్దె ఎంత? ఒక కూటానికి పెడితే కనీసం ఒక 5,000 అన్న తీసుకుంటారు. 5,000. తర్వాత ఇదిగో మీరు కూర్చున్న పట్టాలు అద్దెకి తెస్తే ఎంత అవుతాయి? ఈ లైట్లు అద్దెకి తెస్తే ఎంత అవుతాయి? వైర్లు, ఈ మైకులు అద్దెకి తెస్తే ఎంత అవుతాయి? ఇవన్నిటికీ కడితే ఎంత అవుతుంది తెలుసా? చర్చిలో కొంతమంది అక్కడ ఉంది ఆడ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఆడుంది. పెళ్ళిళ్ళు జరుపుకుంటూ ఉంటారు, ఫంక్షన్లు జరుపుకుంటూ ఉంటారు. దాని వెనకాల మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఉంటుంది. అవన్నీ విడిచిపెట్టేసి అలా జరుపుకొని వెళ్ళిపోతే దాని వెనకాల ఎవరు భరించేది? ఒకసారి ఆలోచించండి. నీ సేవకుడిని ఇంటికి వచ్చి ఒక కూడికి పెడితే నేను బాధపడేది ఏంటంటే, వాళ్ళు ఇయ్యలేదే అని నేను బాధపడిన, కానీ వాళ్ళు ఏంది ప్రభా ఈ స్తోమత లేని స్థితిలో పెట్టావు, నువ్వు తప్పగా వారిని ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అట్టని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు 50 రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు కాక. అంటే మీలో ఉన్న ఆ హృదయపూర్వకంగా చేయలేని మనస్తత్వాలు చెబుతున్నాం. బిర్యానీ చేశాను, చికెన్ చేశాను, దమ్ము చేశాను, దుమ్ము రేపారు, దమ్ముగా తిన్నారు అని. మంచిదే, ఊరు గొప్ప లోపల దెబ్బ, ఊరు గొప్ప లోపల దెబ్బ అన్నట్టుగా ఉంది కొంతమంది చేసే పనులు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీ సేవకుని ఇంటికి వచ్చిన సంతోషంగా వెళ్ళాలి. నువ్వు ఆహారం ద్వారానైనా కానుక ద్వారానైనా హృదయపూర్వకంగా చెప్పండి. ఎలాగా? జనాలు పెడితే పెళ్లి కొడతారు, పెట్టకపోతే మౌనంగా వెళ్ళిపోతారు, పెద్ద విషయం కాదు. వాళ్ళకేమో దమ్ము చేసి దుమ్ము రేపి పాస్టర్ని ఏమో దుమ్ముగా ఏడిపించుకుంటూ పంపిస్తే నీకు క్షేమము కాదు. సంఘంలో పెళ్లి చేసాడు ఒక ఆయన. పెళ్లి చేసి దుమ్ముగా కట్లన్నీ పొయ్యిలో కాల్ చేసాడు, వంట వండాడు, అది చేసాం ఇది చేసాం, సిస్టమ్ పెట్టాం, ఇదే చేసి అంత అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత చేతులు ఎంత పెట్టాడంటే మనమే కాబట్టి చెప్పుకోవాలి. మరి ఇదంతా రాజ్యసభ గట్టి మనమే చెప్పుకోవాలి. ఎంత పెట్టాడంటే ఆటి మొత్తం కళ్యాణ మండపంలో పెడితే ఎంత అవుతుందండి ఒకసారి చెప్పండి. పెళ్ళి కళ్యాణ మండపంలో పెడితే ఎంత అవుతుంది? కళ్యాణ మండపానికి ఒక 40,000 అద్దె ఉంటుందా ఉండదా? తర్వాత సరే టెంట్ ఖర్చు అంటే వాళ్ళు ఇచ్చారులేండి. తర్వాత కరెంట్ ఎంత ఉంటుంది, తర్వాత సౌండ్ సిస్టమ్ రెంట్ ఎంత ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఎంత ఉంటాయి? వివేకం లేకుండా చేతిలో 500 రూపాయలు పెట్టి వెళ్తే బోర్మంటే బాధేసేసింది. కరెంటు బిల్లు ఆ నెల ఎంత వచ్చింది తెలుసా? ఇంచుమించు ప్రతి నెల 2,000 వచ్చేది, ఆ నెల 4,000 కరెంటు బిల్లు వచ్చింది. చెప్పండి, ఎంత వచ్చింది? 4,000 కరెంటు బిల్లు వచ్చింది. ఇది ఎవడురా కట్టాల్సింది?
పాస్టర్ గారు ఆటో రిక్షా దోలాలా, తోలి కట్టాలా? ఎవడు కట్టాలరా దీన్ని? ఏంటి, కొంచెం బుర్ర ఉండాలి, వివేకం ఉండాలి, వివేచన ఉండాలి. ఏంటి, హొసన్న మినిస్ట్రీస్లో కానుకలు ప్రస్తావన ఉండదు. ఏంటి, హొసన్న మినిస్ట్రీస్ని కోరుకునేది అందుకే విశ్వాసులు ఎక్కువ. ఆడ కానుకలు ఇచ్చిన ఎవరిపోయినా పట్టించుకోర్రా అని. కొన్ని సంఘాలకు వెళ్తే కుతికి పట్టుకుంటారు, మిమ్మల్ని తెలుసో లేదో చూడండి. కావాలంటే కొన్ని సంఘాలకు వెళ్తే కుతికి పట్టుకుంటారు, కానుక ఇచ్చే కాలు బయట గదులని. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అంతా మనమే కాబట్టి చెప్పుకుంటున్నాం. ఏంటి, మీ ఇళ్ళకి ఉపవాస ప్రార్థనకో కృతజ్ఞత కూటానికో వచ్చినప్పుడు ఏంటి, నీ సేవకుడు ఫ్రీయే, మా ఆయిందే ఉందిలే. ఏంటి, ఒక పెళ్ళి ఏదో పెట్టుకున్నాం, ఆయిందే ఉందిలే అంటున్నారు. ఒరే నాదేముందా, ఫలానానికి ఇంత ఇవ్వాలి, ఫలానానికి అంత కానుక పెట్టాలి, ఫలానానికి ఇది చేయాలి, టెంటోళ్ళకి అంత. ఏంటి, నీ సంఘ సేవకుడు కానీ వాడి ఫ్రెండ్ అన్నాడంట, ఆయిందే ఉందిలే అన్నాడంట. ఆయిందే ఉందంటే నేందిరా బచ్చగాడినా? హల్లెలూయా. ఆయిందే ఉందిలే అంటున్నాడు. వాళ్ళకి ఇది చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, వాళ్ళకి అది చేయాలి, చేప ఎప్పుడు చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి. మరి మన పాస్టర్ గారికి ఆయిందే ఉందిలే, ఏది పెట్టినా తినిపోతాడు అంటే ఏంటబ్బా? హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇంకా నీ సంఘ సేవకుని ఇంకా ఎంత గనపరుచుకొని చూసుకోవాలి, ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎంత గనపరుచుకోవాలి. కొంతమంది ఉంటారు, ఏంటి, ఆస్తి గలవారు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. దేని గురించేనంటే ఏంటి, దానిలో ఫోన్పేలో లెక్కలు చూసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు ఆ డబ్బులు. కొంతమంది పేదోళ్ళు ఉంటారు, ఆ ఇంటికి విజిటింగ్కి వెళ్ళినా కూటానికి వెళ్ళినా ధారాళంగా ఏంటి, వాళ్ళు చేతి నిండా కానుక పెట్టి వెళ్తే వాళ్ళని చూసి నేను తర్వాత ప్రభా వాళ్ళ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాను. ఏంటి, కొంతమంది ఉంటారు, ఎంతో ఉంటుంది, విజిటింగ్కి వెళ్ళినా ఇక్కడ కొలత, హద్దులు పెట్టుకోకూడదు, కొలత పెట్టుకోకూడదు. దైవజనులు యేసన్న గారు ఎప్పుడు చెప్పేవాడు, ఒరే విశ్వాసులు మీకు ఇచ్చినప్పుడు మీరు ఒక హద్దుగా నాకు తీసుకొచ్చి ఇవ్వకూడదు, ధారాళంగా ఎంత ఉంటే అంత ఇస్తూ ఉండండి. మీకు కూడా విశ్వాసులు అలా ఇస్తూ ఉంటారు, వాళ్ళకి దేవుడు అలాగ పనులు కల్పింపజేస్తూ ఉంటాడని చెప్పేవాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొంతమందికి హృదయపూర్వకం ఉండదు. అలా చెప్పుకున్నారు, ఎలాగా కూటం పెట్టి భార్యతగా దమ్ము బిర్యానీ దుమ్ముగా చేసి ఏంటి, ఇంత అయింది, అంత అయింది, ఇంత అయింది చెప్పుకోకూడదు. నీ కుడి చేతి ఇచ్చింది ఎడం చేయికి తెలియకూడదు. హల్లెలూయా. నీ కుడి చేతితో చేసిన పరిచర్య ఎడం చేతికి తెలియకూడదు. నువ్వెంత చేసినా మనస్ఫూర్తిగా పనంతయు జరిగించాలి. జరిగించుదముగాక.